దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో, దేవుని వాక్యాన్ని వింటావో, ప్రార్థనాపూర్వకంగా ఉంటావో, నీ ప్రవర్తనను సరిచేసుకుంటూ ఉంటావో, దేవుని వాక్యం నిన్ను పవిత్రపరిచిద్ది. దేవుని వాక్యం నిన్ను నిర్దోషిగా, నిష్కలంకరాలుగా, నిష్కలంకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషము కలుగుతుంది. 99 మంది నీతిమంతులు ఉన్నారు. ఈ 99 మంది నీతిమంతులను బట్టి దేవుడు సంతోషించుడట. ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడట. 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి కాపరి వెళ్ళాడు. అది దొరికినప్పుడు సంతోషంతో భుజాల మీద వేసుకొని ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషించాడట. హల్లెలూయా. అక్కడ 99 గొర్రెలు ఉన్నా వాటిని బట్టి సంతోషించలేదు. కానీ తప్పిపోయింది దొరికినప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం ఆ కాపరి పొందుకుంటూ వచ్చాడు. దేవుడు భూమి మీద మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. మంచివారిగానే దేవుని యొద్ద నుండి మనం తల్లి గర్భంలో నుండి వచ్చాం. ఏ కల్మషం లేకోకుండా, ఏ కపటం లేకుండా, ఏ ఈర్ష్య, ద్వేషము, అసూయలు లేకోకుండా దేవుని యొద్ద నుండి మనం వచ్చాం. మనము పెరుగుతున్న కొలది, మనం ఎదుగుతున్న కొలది రాను రాను క్రమంగా ఏమవుతున్నాము అంటే చెడిపోతున్నాం. అందుకని నరుని యొక్క హృదయ ఆలోచన బాల్య దినముల నుండి చెడ్డది. మనిషి ఎదుగుతున్న కొలది మనిషిలో అనేక విధములైనటువంటి పాపాలు కూడా వస్తూ ఉన్నాయి. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. భూమి మీద పాపము లేని మనుషుడు ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారే. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీతిమంతులను బట్టి ఆయన సంతోషించడంటే కానీ ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎంతో సంతోషిస్తాడట.